करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया। देवि प्रपन्नार्तिहरे प्रसीद प्रसीद मातर्जगतोऽखिलस्य प्रसीद विश्वेश्वरि पाहि विश्वं त्वमीश्वरी देवि चराचरस्य। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री चामुंडायै नमः। ఉమాశాస్త్రంలో సప్తమాతృకల్ని తెలియజేస్తున్నటువంటి దివ్యమైన శ్లోకాలను చెప్పుకుంటున్నాం. 7వ మాతృకాదేవి అయినటువంటి చాముండాదేవిని చెప్తున్న అద్భుతమైన శ్లోకం. ఈ కథ తెలిస్తే ఈ తత్వం ఇంకా అర్థమవుతున్నది. చాముండ అమ్మవారి యొక్క కనుబొమల నడుము నుంచి ఆవిర్భవించిన తల్లి. ఈ తల్లి చండముండుల్ని సంహరించి చాముండ అయినది. అందుకే చండముండ సంహారం చేత కాళీదేవికి చాముండ అని పేరు వచ్చిందని కథ చెప్తున్నది. అయితే చండుడంటే ఎవరు, ముండుడంటే ఎవరు అనేదాన్ని యోగపరంగా అన్వయిస్తే అద్భుతమైన భావం కనబడుతుంది. అదేవిధంగా రక్తబీజ సంహారంలో కూడా ఈ చాముండాదేవి పాత్ర చాలా విశేషం. రక్తబీజుడని ఒక రాక్షసుడు ఉన్నాడు. అతడు కూడా శుంభనిశుంభుల పరివారంలో ఉన్నటువంటి ఒక భయంకరమైన రాక్షసుడు. ఈ రక్తబీజుల్లో ఉన్న లక్షణం ఏంటంటే వాడిని సంహరిస్తే ఎన్ని చుక్కలు నేల మీద పడతాయో అందరూ రాక్షసులు ఉత్పన్నమవుతూ ఉంటారు. దానితో శక్తిశానులు విజృంభించి రక్తబీజుని కొడుతున్నప్పటికీ అతడి నుంచి వస్తున్నటువంటి రక్తపు చుక్కలతో అనేక కోట్ల రక్తబీజులు తయారవుతున్నారు. అప్పుడు ఎలా సంహరించాలి వాడిని అని ఆలోచించినటువంటి తల్లి జగదంబ ఈ చాముండాదేవితో చెప్తుంది. అప్పుడు ఈ చాముండా అయిన మహాకాళి తన యొక్క నాలికని చాపి ఆ రక్తబీజుడి నెత్తురు కింద పడకుండా చప్పరించడం మొదలుపెట్టింది. అప్పుడు జగదంబ అతన్ని సులభంగా సంహరించగలిగింది అని. దీన్ని బట్టి రక్తబీజుడిని రక్తపానం చేసినటువంటి తల్లి, చండముండుల్ని సంహరించిన తల్లి చాముండ. ఈ 2 కథలు గుర్తుపెట్టుకుంటే వీటిలో దాగిన తాత్విక అర్థాన్ని చెప్తున్నారు. కేవలం రక్తాన్ని తాగే ఉగ్రమైనటువంటి కృత్యం మాత్రమే కాదు, దానిలో దాగినటువంటి తాత్విక విషయాలు తెలుసుకోవాలి. అందుకే మహర్షులు మాటిమాటికి ఇవి దేవతల కథలని చెప్తున్నారు. అంతేగాని మన లోకంలో జరిగిన మానవుల కొట్లాటలు కావివి. ఒక దివ్యశక్తికి సంబంధించిన విశేషమైన అంశములు. ఆ అసురులు వేరు, ఆ దేవతలు వేరు. ఆ 2 మానవ జాతి కంటే బలమైనటువంటి 2 జాతులు. తాత్వికంగా చూస్తే మనందరిలో వ్యాపించిన దివ్యశక్తుల అసురశక్తుల సంఘర్షణే. అటువంటి కోణంతో చూడాలి. ఇక్కడ రక్తబీజుణ్ణి, ఆ రక్తాన్ని తాగడం అంటే ఏమిటో వివరిస్తున్నారు. సంకల్ప రక్త కణపాన వివృద్ధ శక్త్యా జాగ్రత్ సమాధి కలయేశ్వరి తే విభూత్యా. అమ్మవారి యొక్క స్వరూపం ఏంటంటే జాగ్రత్ సమాధి. ఇది చాలా విశేషమైన శబ్దం. యోగశాస్త్రంలో సమాధి అనే మాట చాలామంది వింటూ ఉంటారు. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అనే మాట కూడా వినబడుతుంది. కానీ జాగ్రత్త సమాధి అనే మాట చాలా విశిష్టమైన మాట. ఇది సంపూర్ణంగా వేదాంత తత్వాన్ని లోపల దాచుకున్న శబ్దం. ఇక్కడ జాగ్రత్త సమాధి అర్థం కావడం కూడా కష్టమే. ఆ జాగ్రత్త సమాధి రూపమే అమ్మవారు. జాగ్రత్త సమాధి కలగాలి అంటే మహా కష్టం. అసలు సమాధి కలగడమే మహా కష్టం. ఈ సమాధి యోగశాస్త్రంలో మనోలయమే సమాధి అనే మాటని చెప్తారు ఇక్కడ. అంటే మనస్సు ఇంకొండకూడదు. ఆ మనస్సు ఒక దివ్యతత్వంలో లయం అవ్వాలి. దాని పేరు సమాధి అంటారు. ఇది ధ్యానం వల్ల లభిస్తుంది. దానికి పూర్వరంగంలో చేయాల్సింది చాలా ఉంది. సమాధి, ధ్యానం అని కబుర్లు అందరూ అంటూ ఉంటారు. ధ్యాన కేంద్రం, సమాధి కేంద్రం బోర్డులు కూడా పెట్టచ్చు. కానీ ధ్యానం కుదరడం అంటే అంత తేలిక కాదు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అన్నాడు పతంజలి యోగశాస్త్రంలో. అయితే ఈ ధ్యాన సమాధి అనేటువంటి అంశములు ఉన్నాయే, అది అనేక రకాలుగా చెప్పబడుతూ ఉంటుంది వాళ్ళ సాధనా బలం బట్టి. అయితే సమాధి స్థితి 2 కనబడుతుంటుంది. ఒకటి యోగము ద్వారా పొందేటువంటి లయ సమాధి ఒకటి. రెండవది సుషుప్తిలో వచ్చేది సమాధే. దాన్ని సుషుప్తి సమాధి అంటారు. ఈ 2కి కించిత్ భేదం ఉన్నది. యోగం ద్వారా పొందేటువంటి సమాధిలో మనస్సు భగవత్తత్వంతో కలుస్తున్నది. అదేవిధంగా సుషుప్తిలో కూడా ప్రతి జీవుడు భగవంతుడితోనే ఉంటాడు. ఇది ఆలోచించవలసిన అంశం. మన జాగ్రత్త అవస్థలో మన లోపల చైతన్యం ప్రపంచంతో కలిసి ఉంటుంది. స్వప్నావస్థలో కూడా ప్రపంచంతోనే కలిసి ఉంటుంది. ఆలోచించండి. ఎందుకంటే స్వప్నంలో మనం చూసేది ప్రపంచాన్ని. ఏవైతే మెలకువగా ఉన్నప్పుడు చూసామో వాటి వాసనలే స్వప్నంలో మనస్సు చూస్తూ ఉంటుంది. అంటే అక్కడ కూడా చూసేది ప్రపంచాన్ని. ఎక్కడైతే అనేకత్వం కనబడుతుందో అదంతే ప్రపంచమే. అందుకే జాగ్రత్త అవస్థలో మనం ఏది చూస్తున్నాము, ఇక స్వప్నావస్థలో ఏది చూస్తున్నాం, ఇదంతా కూడా సమాధి కాదు, అది ప్రపంచమే. సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్ర. గాఢ నిద్రలో మనకు కళ ఉండదు, మెలకువగా ఉండదు. గాఢ నిద్ర పోయాక
లేస్తే ఎలా ఉందంటే మంచి నిద్ర పట్టిందండి అంటూ ఉంటాం. కొన్ని గాఢ నిద్రలో అనుభూతి లేదా అంటే మంచి నిద్ర పట్టిందని ఒక ఆనందానుభూతిని చెప్తున్నాం. కానీ అది ఎలా ఉంటుందనేది ఆ స్థితిలో మనకు తెలియదు. ఆ స్థితి నుండి బయటకు వచ్చాక చెప్తున్నాం. అంటే ఆ స్థితిలో ఒక ఆనందాన్ని మనం అనుభవించాం, కానీ ఆ స్థితిలో అది మనం గుర్తించట్లేదు. అది తెలుసుకోవాల్సినది. కనుక సుషుప్తిలో కలిగే స్థితి గుర్తించబడని సమాధి, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో కూడా మనం భగవంతుడితోనే ఉంటున్నాం. గట్టిగా మాట్లాడితే భగవంతుడితో మాత్రమే ఉంటాం సుషుప్తిలో. అక్కడ కానీ భగవంతుడితో ఉండకపోతే మళ్ళీ పొద్దున్న లేవం. మనం చైతన్యమూర్తి అయిన భగవంతునితో ఉంటాం సుషుప్తి యందు. కనుక సుషుప్తి ఒక సమాధి. యోగము ద్వారా మనస్సు లయం చెంది సవికల్ప నిర్వికల్పంగా ఉంటే అదొక సమాధి. ఈ రెండు సమాధుల కంటే గొప్ప సమాధి జాగ్రత్త సమాధి అన్నారు. అంటే సాధనలో సమాధి స్థితిలో భగవంతుడితో తాదాత్మ్యం ఉంటుంది. మళ్ళీ కళ్ళు తెరిస్తే మళ్ళీ ప్రపంచం వైపు వచ్చేస్తాం. అలా కాకుండా మెలకువతో ఉంటూ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నప్పటికీ కూడా మనం పరమాత్మతో తాదాత్మ్యం చెంది ఉంటూ కనిపించే ప్రపంచమంతా పరమాత్మ స్వరూపమును ఎరుక కలిగి ఉన్నప్పుడు ఆ స్థితి పేరు జాగ్రత్త సమాధి. ఇది ఎవరికి ఉంటుందంటే జీవన్ముక్తులకు ఉంటుంది. అలాంటి జాగ్రత్త సమాధి పొందిన వారు ఎవరున్నారయ్యా అంటే గణపతి ముని పక్కనే చూస్తున్న రమణ మహర్షి అటువంటి జాగ్రత్త సమాధి పొందిన జీవన్ముక్తుడు. ఆ జాగ్రత్త సమాధి స్థితిలో ఉన్నటువంటి పరిపూర్ణమైన ఆ పరబ్రహ్మ స్వరూపం ఏది ఉన్నదో, పరబ్రహ్మ శక్తి ఉన్నదో అది చాముండా అని చెప్పబడుతుంది. ఆ జాగ్రత్త సమాధి స్థితియే చాముండా. అది పొందాలంటే, సమాధి స్థితి పొందాలి అంటే రక్తబీజుడు సంహరింపబడాలి, చండముండులు తొలగిపోవాలి. ఇప్పుడు ఆ తాత్వికంగా పరిశీలించాలి. జాగ్రత్త సమాధికి అవరోధంగా లేదా సమాధికి అవరోధంగా ఉన్నటువంటి ఆ రక్తబీజులు ఎవరో గ్రహించాలి. ఇప్పుడు రక్తబీజుడి రక్తపు చుక్కలు అంటే ఏమిటో అద్భుతమైనటువంటి సంకేతాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. సంకల్ప రక్త కణపాన వివృద్ధ శక్త్యా. సంకల్పమనే రక్త కణాలని పానం చేయడం వల్ల శక్తి పొందిన జాగ్రత్త సమాధి నీ స్వరూపము. ఇది దీని యొక్క భావం. అంటే సంకల్పాలే రక్తపు చుక్కలు. ఒక సంకల్పాన్ని కొడితే మరొక సంకల్పం పుడుతూ ఉంటుంది. ఈ సంకల్పాలు పెరిగిపోవడంతో కోరికలు పెరుగుతూ ఉంటాయి. కోరికలు పెరుగుతూ ఉంటే కర్మలు పెరుగుతూ ఉంటాయి. వాటి వల్ల జన్మలు పెరుగుతూ ఉంటాయి. ఇదే సంసార బంధం అంటే. అందుకు మూలం సంకల్పం. ఈ సంకల్పం అనేటువంటిది ప్రమాదకరమైనటువంటి అంశం. ఈ సంకల్పాలకు అంతూ పొంతూ లేదు. ఆ రక్తబీజం నుంచి వచ్చిన రక్తపు చుక్కల్లా పెరిగిపోతూ రాక్షసుల్లా తయారైపోతున్నాయి. అందుకు ధ్యాన సమాధి స్థితిలో ఏం చేయాలంటే సంకల్పాలు ఉండకూడదు. ఇది ప్రధానమైన అంశం. అందుకే ధ్యాన సాధనలో మనం చేసే పని ఏమిటంటే సంకల్పరహిత స్థితికి చేరాలి. ఎందుకంటే మనస్సు అంటేనే సంకల్ప వికల్పాత్మకమైనది మనస్సు. ఎప్పుడైతే సంకల్పాలు పోగొట్టుకున్నా మనస్సు పోయింది. అందుకే మనోలయమే మోక్షము అని రమణుల వారు చెప్పిన మాటనే ఇక్కడ గ్రహించాలి. ఇక్కడ మనస్సు లయించిపోవాలంటే సంకల్పాలు ఉండకూడదు. అలాంటి సంకల్పాల వల్ల మన ప్రపంచ బంధాలతో వెళ్ళిపోతున్నాం. అయితే సంకల్పాలు వస్తూ ఉంటాయి, కానీ వాటిని మనం ఈ చాముండాశక్తి అనుగ్రహంతో రక్తబీజుడు రక్తపు చుక్కలు తాగేసినట్లుగా సంకల్పాలు అనబడేటువంటి ఈ రక్త కణాలన్నింటినీ కూడా తొలగించి వేస్తే లభించే జాగ్రత్త సమాధిని స్వరూపం. ఆ స్థితికి వెళ్ళేటప్పుడు మరొక రెండు అద్భుతాలు జరుగుతున్నాయి. అవేమిటంటే మూలాగ్ని చండ శశిముండ తనుత్ర భేత్రియా. అగ్ని చండ శశి ముండ అన్నారు. రెండు విశేషాలు ఇక్కడ. చండ ముండ అంటే ఎవరయ్యా అంటే అగ్ని చండ శశి ముండ అన్నారు. అగ్ని చండు, శశి ముండ అంటే చంద్రుడు ముండు అన్నారు. ముండము అంటే శిరస్సు, ఇది అర్థం. అగ్ని అంటే మూలాధారమునందున్నది అగ్ని గనక ఆ అగ్ని చండ అని చెప్పబడుతున్నది. సహస్రారము ముండ అని చెప్పబడుతున్నది. అందుకే సహస్రారం చంద్రస్వరూపము, మూలాధారం అగ్నిస్వరూపం అని చెప్పుకున్నాం. కనుక చండా ముండ ఎక్కడున్నారో తెలిసింది కదా. కనుక మూలాధారమునందు ఉన్నటువంటి ఆ చండ, పైన ఉండేటువంటి ముండ. అయితే ఈ రెండిటి యందు నిజానికి అగ్ని శశి ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోనివ్వకుండా అజ్ఞానం ఒక కప్పులో కప్పేస్తుంది ఇక్కడ. లేకపోతే ప్రతివారికి మూలాధారం ఉంది, ప్రతివారికి సహస్రారం ఉంది, ప్రతివారికి హృదయం ఉంది, ప్రతివారి హృదయంలో పరమాత్మ ఉన్నాడు. కానీ అందరూ పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు. ఏ రమణుల వారో, ఏ రామకృష్ణ పరమహంసో, ఏ ప్రహ్లాదుల వారో ఇలాంటి వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. మరి వాళ్ళకేది ఉందో మనకు అదే ఉన్నప్పుడు వాళ్ళు తెలుసుకోగలిగి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏమిటయ్యా అంటే వాళ్ళకు లేనిది మన దగ్గర ఒకటి ఉన్నది. అదేమిటంటే తమస్సు, అజ్ఞానం. అది ఒక కప్పులా కప్పేస్తోంది అక్కడ శక్తిని తెలుసుకోనివ్వకుండా. అందుకే తనుత్ర అనే మాట వేశారు ఇక్కడ. తనుత్ర అంటే కవచం. కవచం అంటే కప్పివేసేది అని అర్థం. మూలాగ్ని చండ శశి ముండ తనుత్ర భేత్రియా. ఆ మూలాధారమునందు ఆ అగ్నిని, అదేవిధంగా ఆ సహస్రారమునందు ఉన్నటువంటి చంద్రస్వరూపమైన చిచ్చక్తిని కప్పివేస్తున్నవే చండా ముండ. ఆ కప్పుల్ని ఛేదించాలి. ఇప్పుడు
అంటే మూలాధారం నుంచి కుండలిని జాగరణ జరిగి క్రమంగా సహస్రారానికి చేరుకుని అక్కడ కూడా అజ్ఞాన పావరణ ఛేదించి ఆ పరమాత్మను లయం కావాలి. ఇది ఆ మూలాగ్ని చండ శశిముండ తనుత్రభేత్ర్య. ఈ విధంగా చండుణ్ణి ముండుణ్ణి సంహరించడం అంటే మూలాగ్ని నుంచి ప్రజ్వలిల్లి సహస్రారానికి చేరుకోవడమే చండముండ సంహారము. సంకల్పం అనేటువంటి రక్త బిందువుల్ని పానం చెయ్యడమే రక్తబీజ సంహారము. ఈ రక్తబీజ చండముండ సంహారం చేసి ఏ జ్ఞానస్వరూపమునదో ఆ జ్ఞానస్వరూపము జాగ్రత్త సమాధిగా జీవన్ముక్తావస్థగా కనబడుతున్నది. అదే చాముండాదేవి రూపము అని చెప్తున్నారు. దీన్ని బట్టి చండీ మంత్రంలో ప్రధాన నామం చాముండా. ఆ చాముండా నామానికి ఇంత శక్తి ఉంది కనుక అది మహామంత్రమైంది. అందుకని చండీ యాగం చేస్తున్నాం కానీ శత్రువులు నాశనమైపోతారని చూడడం కాదు, లోపల ఉన్న అజ్ఞానం అనే శత్రువును నశింపజేస్తున్నది ఆ చండీ మంత్రం. ఆ చాముండా నామానికి నమస్కరిస్తూ సర్వం శ్రీ ఉమాచరణారవిందార్పణమస్తు.